మన దేశంలో మళ్ళీ ఒక ఘోరమైన ఇన్సిడెంట్ అందరినీ షాక్కి గురి చేసింది. అస్సాం స్టేట్లో ఇద్దరు మైనర్ ట్రైబల్ గర్ల్స్పై జరిగిన కిడ్నాపింగ్ ఇంకా సెక్షువల్ అసాల్ట్ కేసు ఇప్పుడు దేశం మొత్తం డిస్కషన్ పెట్టింది. ఈ వీడియోలో మనం సోషల్ మీడియా రూమర్స్ కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ అయిన ఫ్యాక్ట్స్, ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇంకా ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందో సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాం మీకు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం అఫీషియల్ రిపోర్ట్స్ ఇంకా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే ఉంటుంది. మరి ఈ కేసు అసలు ఎలా బయటకు వచ్చింది, పోలీసులు ఇప్పటి వరకు ఏం చేశారు, చివరి వరకు వీడియో చూడండి. టాపిక్ 1, అసలు ఏం జరిగింది. రిపోర్ట్స్ ప్రకారం మిజోరంకి సంబంధించిన ఇద్దరు మైనర్ గర్ల్స్ అస్సాంలో ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు వాళ్ళని బలవంతంగా కార్లు తీసుకెళ్తున్నట్టు కంప్లైంట్ ఇచ్చారు. విక్టమ్స్ కంప్లైంట్ ప్రకారం మూవింగ్ వెహికల్లోనే వాళ్ళతో సెక్స్ చేశారు అని పోలీసులకి చెప్పారు. ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళిద్దరూ సేఫ్గా పోలీస్ స్టేషన్కి చేరుకొని కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన వెంటనే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కంప్లైంట్ రిజిస్టర్ అయిన వెంటనే పోలీస్ కేసుని సీరియస్గా తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రారంభించారు. విక్టమ్స్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఇన్సిడెంట్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఇతర టెక్నికల్ డీటెయిల్స్ని వెరిఫై చేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం అఫీషియల్ ఇన్వెస్టిగేషన్పై ఆధారపడి ఉంది. కాబట్టి ఫైనల్ కంక్లూజన్ కోర్ట్ ప్రోగ్రెస్ పూర్తి అయిన తర్వాత మాత్రమే తెలుస్తాయి. టాపిక్ 2, పోలీస్ యాక్షన్ ఎలా ఉంది అంటే, కంప్లైంట్ వచ్చిన వెంటనే అస్సాం పోలీస్ వాళ్ళు ఈ కేసుని ప్రయారిటీగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. విక్టమ్స్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అరెస్ట్ తర్వాత వాళ్ళని కోర్టు ముందు ప్రెజెంట్ చేశారు. లీగల్ ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ ప్రాసెస్ని కంప్లీట్ చేశారు పోలీస్ వాళ్ళు. పోలీస్ విక్టమ్స్ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడంతో పాటు మ్యాండేటరీ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. అలాగే ఇన్సిడెంట్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఎవిడెన్స్ ఇంకా ఇతర అవైలబుల్ ప్రూఫ్స్ని కలెక్ట్ చేస్తూ కేసుని బలపరిచే ప్రయత్నం చేశారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి అఫీషియల్ ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. టాపిక్ 3, ఈ కేసులో ఏ లాస్ అప్లై చేస్తారు పోలీసు వాళ్ళంటే, ఈ కేసులో విక్టమ్స్ మైనర్స్ అని పోలీసులకు చెప్పడం వల్ల భారతీయ న్యాయం సంహిత BNSలో సంబంధించిన సెక్షన్స్తో పాటు పోక్సో కేసు కింద కూడా కేసును రిజిస్టర్ చేశారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ అని అర్థం. ఇది 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలపై జరిగే సెక్షువల్ అఫెన్స్ని డీల్ చేయడానికి ఇండియాలో ఉన్న ప్రత్యేక చట్టం ఇది. ఈ లా ప్రకారం ఇలాంటి కేసెస్ని చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు పోలీసు వాళ్ళు. విక్టమ్ స్టేట్మెంట్స్, మెడికల్ ఎవిడెన్స్ ఇంకా వేరే ప్రూఫ్స్ని కోర్టులో సబ్మిట్ చేసి లీగల్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తారు పోలీసు వాళ్ళు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, పోక్సో యాక్ట్ ప్రకారం విక్టిమ్స్ ఐడెంటిటీని మీడియాకి కానీ పబ్లిక్ కానీ రివీల్ చేయటం చట్టవిరుద్ధ నేరం. అందుకే పోలీస్ ఇంకా మీడియా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ని బయటకు చెప్పరు. వాళ్ళ ప్రైవసీ ఇంకా సేఫ్టీని రక్షించడానికి ఈ రూల్స్ ఫాలో చేస్తూ పోలీసులు ఉంటారు. టాపిక్ 4, ఎందుకు దేశం మొత్తం ఈ కేసుపై మాట్లాడుతుంది ఇప్పుడు. ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత విక్టమ్ మైనర్స్ అవ్వడం ఇంకా పోలీస్ వాళ్ళ యాక్షన్ తీసుకొని అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం వల్ల ఈ కేసు నేషనల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. న్యూస్ ఛానల్స్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంకా సోషల్ మీడియాలో ఈ కేసు గురించి విస్తృతంగా డిస్కషన్స్ పెడుతున్నారు. దీనివల్ల దేశం మొత్తం ఇన్సిడెంట్పై దృష్టి పెట్టింది. అయితే ఇలాంటి సెన్సిటివ్ కేసులో సోషల్ మీడియాలో చాలా రూమర్స్ ఇంకా అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవ్వడం కామన్. అందుకే పోలీస్ ఇంకా కోర్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి ఫ్యాక్ట్స్ని మాత్రమే నమ్మడం చాలా ముఖ్యం మనకి. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ కోర్టు ఇవ్వడం వరకు ఎవరిపైన అజంప్షన్స్ చేయకుండా అఫీషియల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం మంచిది అని పోలీసులు చెప్తున్నారు, ఇంకా కోర్టు కూడా. టాపిక్ 5, మన సొసైటీకి మెసేజ్ ఏమిస్తుంది మరి ఇన్సిడెంట్ అంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ మన సొసైటీకి ఒక పెద్ద వార్నింగ్ లాంటివి. ఆడవాళ్ళు ఇంకా అమ్మాయిలు సేఫ్టీ అనేది కేవలం పోలీసులకి, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు. పేరెంట్స్, టీచర్స్, స్కూల్లో ఇంకా ప్రతి మగవాడికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అవ్వాలి. పిల్లలకి పర్సనల్ సేఫ్టీ
ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎవరిని కాంటాక్ట్ చేయాలో లాంటి అవేర్నెస్ చిన్న వయస్సు నుంచి ఇవ్వడం చాలా అవసరం వాళ్ళకి. అలాగే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే షేర్ చేయడం మన బాధ్యత. విక్టిమ్స్ ప్రైవసీని గౌరవించడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఇంకా లా తన పని చేయడానికి అవకాశం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ పూర్తయి కోర్టు ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే కేసుపై ఫైనల్ కంక్లూజన్కి రావాలి మనం. అప్పుడే న్యాయం జరుగుతుంది మైనర్స్కి, నిజం కూడా బయటికి వస్తుంది అప్పుడు. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను బాను, సైనింగ్ ఆఫ్.